హాయ్ వ్యూయర్స్, అందరికీ ప్రేమవనంలోకి స్వాగతం. మళ్ళీ ఒక కొత్త విషయంతో మీ ముందుకొచ్చింది మన ప్రేమవనం. చూడు, ఇది గణతంత్ర దినోత్సవం గురించి. ఏంటి తాత ఇది? ఇది మన జెండా, త్రివర్ణ పతాకం. ఈ జెండా మీద రంగుల అర్థం: కాషాయం ధైర్యం, తెలుపు శాంతి, ఆకుపచ్చ అభివృద్ధి, అశోక చక్రం న్యాయం. ఓ అవునా తాతయ్య, గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి? మంచి ప్రశ్న. మన భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది. అంటే బ్రిటిష్ పాలన నుంచి మన దేశం విడుదలైంది. కానీ స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ అప్పుడు మన దేశానికి మన సొంత నియమాల పుస్తకం లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజులు బ్రిటిష్ కాలంలో ఉన్న చట్టాలనే ఉపయోగించాం. కానీ అవి మన దేశానికి పూర్తిగా సరిపోలేవు. అందుకే మన దేశాన్ని సరిగ్గా న్యాయంగా నడిపించడానికి ఒక కొత్త నియమాల పుస్తకం అవసరమైంది. అప్పుడు మన దేశానికి సొంతంగా ఒక పెద్ద నియమాల పుస్తకాన్ని తయారు చేశారు. దానినే భారత రాజ్యాంగం అంటారు. తాతగారు, ఇది సరైనదేనా? అవును నానా. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు? భారత రాజ్యాంగాన్ని రచించినవారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ రాజ్యాంగాన్ని చాలా కష్టపడి, చాలా సంవత్సరాలు ఆలోచించి తయారు చేశారు. ఈ రాజ్యాంగం చెప్పేది భారతదేశంలో అందరూ సమానులు. ప్రతి ఒక్కరికి హక్కులుంటాయా తాత? అవును బాబు, ప్రతి ఒక్కరికి బాధ్యతలు కూడా ఉంటాయి. దేశం ప్రజల చేత నడవాలి. తాతగారు, ఈ రాజ్యాంగం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? 1950 జనవరి 26న మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజునే భారతదేశం పూర్తిగా ప్రజల దేశం, అంటే రిపబ్లిక్ అయింది. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26న మనం రిపబ్లిక్ డే జరుపుకుంటామా తాతగారు? అవును నానా. ఆగస్టు 15 స్వాతంత్ర్యం వచ్చింది. జనవరి 26 రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రేపు జనవరి 26 మనం జెండా ఎగురవేయడానికి వెళ్దామా తాతగారు? ఖచ్చితంగా మనం వెళ్దాం. కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా మన దేశంలో అందరం ఒక్కటే. మన దేశంపై ఉన్న ప్రేమే మనందరినీ కలిపే శక్తి. అదే మన ప్రేమవనం. జై హింద్.